3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడకు ఇచ్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం నుంచే తన కార్యాచరణ మొదలెట్టారు. ఇక బుధవారం రాత్రి కాకినాడకు ఇచ్చేసిన పవన్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసంలో బస చేశారు. ఇక పవన్ బస చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్న చల్లా ఫంక్షన్ హాల్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఒక్కొక్కరితో జనసేనాని విడివిడిగా చర్చలు జరిపారు. పార్టీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్, కాకినాడ రూరల్ పెద్దాపురం, కోతాపేట నియోజకవర్గాలపై ఇన్ఛార్జీలు పంతం నానాజీ, తుమ్మల బాబు తదితరులు నియోజకవర్గ పార్టీ నాయకులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా మరి బలమైనటువంటి పార్టీ శ్రేణులు ఉన్నటువంటి జిల్లా కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పనిచేయడం కోసమే ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఉండి సమీక్షిస్తూ ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నేను కూడా వారితో భేటీ అవ్వడం జరిగింది. సుమారు గంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి విషయాన్ని సున్నితంగా తెలుసుకుంటా ఉన్నారు. అక్కడ బలబలాలు తెలుసుకుంటా ఉన్నారు. ఏ పోలింగ్ బూత్ లో మనకి బలం ఉంది, ఏ పోలింగ్ స్టేషన్స్ లో మనం ఇంకా డెవలప్ అవ్వాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళా ఓటర్స్ ఏ విధంగా ఉన్నారు, పురుష ఓటర్లు ఏ విధంగా ఉన్నారు, అన్ని సున్నితంగా తెలుసుకుని ఆయన తెలుసుకోవడమే కాకుండా ఆయన మన పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తే సూచనలు సలహాలు కూడా మాకు ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగానే మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగా. ప్రధానంగా ఇంత సడన్ గా పెట్టడం అంటే మొన్న జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీట్లలో సర్దుబాటు చూసాం. అలాంటిది ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీట్లు సర్దుబాటు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారని భావనలో ప్రధానంగా అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? బుజ్జగించడం ఇంకా అభ్యర్థికి పలానా అభ్యర్థికి సీట్ ఇచ్చేశారన్నటువంటి డిక్లేర్ అవుతే రాని అభ్యర్థులను బుజ్జగించవలసినటువంటి అవసరం ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా ఎక్కడ ఏ అభ్యర్థికి అన్నది ఎక్కడ అటు తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు జనసేన పార్టీలో కానీ కేటాయించినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ గెలుపు గుర్రాలు ఎక్కడ ఇవ్వాలి, జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉంది, జనసేన పార్టీ ఎక్కడ మనం సీటు తీసుకున్నట్టయితే అక్కడ గెలుపుకి ఎంత దూరంలో ఉన్నాం, అక్కడ టీడీపీ నుంచి ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే అక్కడ టీడీపీ అభ్యర్థికి ఇస్తే మన జనసేన ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ సమీకరణలను సమీక్షించుకుని తర్వాత ఎవరు ఎక్కడ నిలబెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తారని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టారని నా ఆలోచన. అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కంచుకోట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందనే ఆలోచన జనసైనికుల్లో ఉంది. అలాంటిది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందని అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే అర్థం చేసుకోలేదు ప్రజలు. ఆయన రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని కానీ అర్థం చేసుకోక ఆ 2019 ఎన్నికలు అలా జరిగాయి. కానీ ఈ రోజు కాకినాడ జిల్లాయే బలమైన నియోజకవర్గం, అది 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 అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నుంచున్నా ఆ చుట్టుపక్కల జిల్లా అంతా ప్రభావితమై ఇంకా ఒక ఎడ్జిలో ఉన్న సీట్లన్నీ కూడా బయటపడడానికి అవకాశం ఉంది. ఏ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ జిల్లాల్లో అభ్యర్థులు అటు తెలుగుదేశం అభ్యర్థులు కానీ జనసేన పార్టీ అభ్యర్థులు కానీ ఒక అదృష్టం వరించినట్టు నా భావం. ఇది ప్రస్తుతం